మరియు ఈరోజు అద్భుతమైన జ్ఞానం అందివ్వడానికి మనకు భీమారం కాంచి ఉషా మేడం భగవద్గీత మనలో మనలో ఉన్న గుణాలు ఎలా ఉండాలి, మనలో ఉన్న ప్రవర్తన ఎలా ఉండాలి, ఆ గీత ద్వారా మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి, ప్రతి పిన్ పాయింట్గా అద్భుతంగా జ్ఞానం ఇస్తుంది మేడం. కాబట్టి శ్రద్ధగా విని మన జీవితాన్ని సరి చేసుకోండి మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజటి తరగతిని ముందుగా మనం ప్రార్థనా శ్లోకాలు, దానికంటే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ధ్యానులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి అందరికీ ఈ జ్ఞానాన్ని అందేలాగా చేస్తున్న విజయలక్ష్మి మాస్టర్, ప్రభాకర్ మాస్టర్, దామోదర్ మాస్టర్లకి ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజటి తరగతిని మనం ముందుగా ప్రార్థన శ్లోకాలతో ప్రారంభించుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ మీ అందరి దగ్గర కూడా ఈ బుక్స్ ఉండి ఉంటాయి కొందరి దగ్గర. అయితే ఏం చేయండి అంటే ఇది తీసి ముందు పెట్టుకుంటే నేను చదివేటప్పుడు మీరు చూడొచ్చు. చూడడం వల్ల కూడా మీకు కొంచెం ఏంటిది టంగ్ ఫ్రీ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకోండి, నెక్స్ట్ వీక్ నుండి అయినా కూడా. ఓకే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ఓకే మాస్టర్స్, మనము 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగానికి చేరుకున్నాము. అందులో ధ్యానము యొక్క ఏంటిది మహిమ మరియు అది ఏ విధంగా చేయాలి, ధ్యాన సాధకుడి యొక్క లక్షణాలు, ఆత్మ జ్ఞానం పొందిన బ్రహ్మైక్య పొందిన యోగి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ ఆత్మ సంయమ యోగం ద్వారా మనకి చెప్తున్నారు. అందులో మనము పోయిన వారము 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు 24వ శ్లోకం నుండి ప్రారంభించుకుందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. అనగా సంకల్పముల వలన కలిగిన కోరికలన్నిటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. ఓకే మాస్టర్స్, దీని గురించి మనం అంతకుముందు అధ్యాయాలలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. చూడండి, సంకల్పముల వలన కలిగిన కోరికలన్నిటినీ అనేది నొక్కి చెప్తున్నారు. సర్వాన్ అంటే అన్నిటినీ, నిశ్శేషముగా త్యజించి అంటే ఏ మాత్రం కొంచెం కూడా ఉండకుండా, నిశ్శేషముగా అంటే పూర్తిగా త్యజించి విడిచివేసి, ఇంద్రియ సముదాయములను అంటే అన్ని ఇంద్రియములను అన్ని విధాలుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. మనస్సుతో మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మళ్ళీ మనం అది గుర్తు చేసుకుందాము. ఏంటి అంటే బుద్ధి అనేది ఏంటిది, గుర్రాలను నడిపే డ్రైవర్ అన్నమాట. మనస్సు అనేది పగ్గాలు, ఏదైతే
ఈ ఈ రథాన్ని నడిపే సారథి చేతిలో ఉండే పగ్గాలు ఉంటాయి కదా, అది మనస్సు. గుర్రాలు అనేటివి ఇంద్రియాలు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంద్రియములన్నిటినీ అంటే అన్ని గుర్రాలను అన్ని విధాలుగా అంటే మంచిగా మనస్సుతో అంటే ఈ కళ్ళెంతో పూర్తిగా నిగ్రహించవలెను. అంటే కంట్రోల్డ్, మన పూర్తి కంట్రోల్లో ఉండాలి అని చెప్తున్నాడు మాస్టర్. దీని గురించి కొంచెం వివరణ మనము చెప్పుకుందాము. ఏంటి అంటే, సంకల్పముల వలన కలిగే కోరికలన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించాలి అన్ని విధాలుగా. అంటే ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఏ ప్రకారంగా కూర్చోవాలి, దృష్టి ఎట్లా పెట్టాలి, ఆసనము ఎలా ఉండాలి, భూమి నుండి ఎంత ఎత్తులో కూర్చోవాలి, ఇదంతా కూడా మనకు ముందు వివరించి చెప్పారు. ఇప్పుడు ధ్యానం ఎట్లా చెయ్యాలి, ఓకే కూర్చున్నాక ధ్యానం ఎట్లా చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి మాస్టర్స్. కోరికలన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టాలి. కోరికలు ఎక్కడి నుండి పుడుతున్నాయి కోరికలు అంటే సంకల్పం నుండి. ఫస్ట్ ఏంటిది, మనస్సులో ఆలోచన, సంకల్పం నుండి కోరికలు పుడుతున్నాయి. సంకల్పమే కోరికలకు ఆశలకు తల్లి వంటిది. కనుకనే సంకల్ప ప్రభవాన్ అంటే దాని గురించి బాగా ప్రభవాన్ అంటే బాగా శక్తివంతమైన ఈ సంకల్పాలు, దాని నుండే కోరికల పుట్టలుగా పుట్టుకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. వివేక వైరాగ్యాలచే విషయాలను గూర్చిన సంకల్పమే ఉదయించకుండా చూచినచో ఇక కోరికలు జనింపవు. వివేక వైరాగ్యాలు మనకు ఇంతకు ముందు కూడా చెప్పారు. ఏంటిది, ఒక యుద్ధ రంగంలో ఏ విధంగా వెళ్తాము మనము, పదునైన శక్తివంతమైన ఆయుధాలతోని యుద్ధ రంగంలోకి వెళ్తాం. అదే విధంగా ఈ సాధన అనే యుద్ధ రంగంలో మనకు మంచి పదునైన ఆయుధాలు ఏంటివి, వివేక వైరాగ్యాలు. వివేకము అంటే ఎప్పుడు ఎరుకతో ఉండడము, వైరాగ్యము అంటే దేని మీద ఆసక్తి లేకుండా ఉండడము. ఇవి రెండు పదునైన ఆయుధాలు అని మనకు ముందు కూడా చెప్పారు. మళ్ళీ వాటి గురించి నొక్కి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ వివేక వైరాగ్యాలతో ఈ సంకల్పాలను నిగ్రహించితే కోరికలు అనేటివి ఉదయించకుండా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఏంటిది, సర్వాన్ అని చెప్పాడు. సర్వాన్ అంటే అన్నిటినీ, కోరికలను అన్నిటినీ, కొన్నిటినో విడిచిపెడితే చాలదు, ప్రతి కోరికను కూడా అన్నిటినీ కూడా వదిలేయాలి అని తేల్చి చెప్పారు. ఏ విధంగా అంటే ఒక్క ఆశ విషయాల పట్ల ప్రాపంచికమైన చిన్న ఆశ మిగిలినా కూడా సాధకుడిని కిందికి ఈడ్చి పారేస్తుంది, కిందికి దిగజార్చేస్తుంది. సాధనలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా ఒక చిన్న కోరిక అనేది, ఒక ఆశ అనేది మళ్ళీ కింది స్థాయికి దిగజార్చును. కాబట్టి భగవానుడు గీతయందు కోరికలను విడవవలసిందని బోధించినప్పుడల్లా సమస్తమైన కోరికలు అని నొక్కి చెప్తున్నారు. ఏ విధంగా అంటే అగ్ని గాని, శత్రువు గాని, రోగము గాని, రుణము గాని, విషయాశ గాని, ఇవి 5 కూడా కొంచెము మిగిలి ఉన్నా కూడా అది మళ్ళీ విజృంభిస్తుంది అని చెప్తున్నారు. చూడండి, అగ్ని గాని మొత్తం చల్లార్చినా కూడా ఏదో ఒక మూల చిన్న నిప్పురవ్వ ఉన్నదనుకోండి, అది మళ్ళీ రగులుకొని మళ్ళీ పెద్ద దావానలం అయిపోతుంది. శత్రువు కూడా అంతే, శత్రువు సంహారము అంత చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న బీజం ఉన్నా కూడా మళ్ళీ ఆ శత్రువు మళ్ళీ ఏంటిది, ఆ రాజ్యాన్ని అంతా ఆక్రమించుకునే అవకాశం ఉంటది. రోగము కూడా అంతే. చూడండి, క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నాయి అనుకోండి, ఏ మూల ఒక చిన్న కణము ఉన్నా కూడా అది మళ్ళీ మొత్తము తినివేస్తుంది. రుణము కూడా అంతే, చిన్న రుణం కూడా మన జీవితంలో మన ఆర్థిక స్థితిని తలకిందులు చేయవచ్చు. అదే విధంగా విషయాశ కూడా, నువ్వెంత సాధన చేసినా కూడా విషయాల పట్ల, ప్రాపంచికమైన విషయాల పట్ల ఆశ అనేది ఉన్నది అంటే నీ సాధన అనే మొత్తము కూడా తొలగించే అట్లాంటి ప్రమాదం ఉంది. కావున విషయ వాంఛలన్నిటినీ కూడా తొలగించుకోవాలి అని చెప్తున్నారు. అయితే అన్నిటినీ కొద్దిగా తొలగిస్తే సరిపోదు. అశేషత అంటే పూర్తిగా,
ఏదో కొంచెం కొంచెంగా మనం కొద్ది కొద్దిగా సాధన చేస్తూ వాటిని విడిచిపెడదామంటే కుదరదు. శేషము లేకుండా అంటే ఏ కొంచెము కూడా మిగలకుండా పూర్తిగా. కాబట్టి కామము అన్నిటిలోనూ ప్రబల శత్రువు కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ఏమరపాటు ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు. సర్వాన్ అశేషత అనే ఈ 2 విశేషణాలను దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు నొక్కి చెప్తున్నారనమాట. అంటే కోరికలనన్నిటినీ పూర్తిగా విడుచుట గాని, అన్నిటినీ కొద్ది కొద్దిగా విడుచుట గాని చాలదు. అన్నిటినీ పూర్తిగా విడవాలి అని బోధిస్తున్నారు. కోరికలు ఉన్నచో దానిని అనుభవించుటకు గాను చిత్తము బహిర్ముఖం అవుతుంది. కోరికలు ఉన్నవి అంటే దాన్ని పొందాలి. పొందాలి అంటే చిత్తము బయటికి ప్రయాణిస్తుంది. ఆపలేనిచో అంతర్ముఖముగా ప్రవర్తించుచుండును. అవి లేనిచో అంటే ఆ కోరికలు లేకుంటే అంతర్ముఖం అవుతుంది. అందుకే మనము అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ఎక్కడికైతే పోతాయో అక్కడికి మనసు వెళ్ళకూడదు. ఒకవేళ మనసు వెళ్ళిందనుకోండి అక్కడికి మనిషి వెళ్ళకూడదు. కళ్ళు పోయిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు పోయిన చోటికి మనిషి వెళ్ళకూడదు. చూసిండ్రా అంటే ఓకే, అక్కడికి వదిలేసేయాలి. లేదా అది కావాలి, అలాంటిది పొందాలి అని అనుకుంటే మనం అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. ఇది ఎలాంటిదట అంటే సమిధలు వేస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతూ ఉంటదన్నమాట. అదే విధంగా కోరికలను తీర్చుతూ ఉంటే ఏమైతుంది, అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఓహో ఈ కోరిక వచ్చింది కదా, సరే దీన్ని సాటిస్ఫై చేద్దాం, ఇక్కడితోని ఇది అయిపోతుంది అనేది ఉండదు. నువ్వు ఒకదాన్ని సాటిస్ఫై చేసినావంటే ఇంకా 4 కోరికలు పుట్టుకు వస్తాయి. ఏ విధంగా అయితే ఇంకో ఉపమానం ఏం చెప్పిండ్రు అంటే దురదలాగా. దురద వస్తే గోకుతాం, గోకినప్పుడు ఏమైతుంది, అది చల్లారిపోదు, ఇంకా పెచ్చు పెరిగిపోతుంది. కోరికలు కూడా అలాంటివే. కాబట్టి ఆ కోరికలు రాకుండా మనస్సు చేత ఇంద్రియాలన్నిటినీ బాగుగా అదుపులో పెట్టుకోవాలి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు మాస్టర్స్. శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అనగా క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధి బలంతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. ఓకే, ఏ విధంగా మరి ఇంతకుముందు శ్లోకంలో ఇంద్రియాలను మనస్సు చేత అన్ని వైపుల నుండి బాగుగా నిగ్రహించుకోవాలి, మనస్సును పూర్తిగా నిగ్రహించాలి అని చెప్పి, మరి ఏ విధంగా అంటే క్రమక్రమంగా సాధన చేస్తూ ఉపరతిని పొందాలి, అంతర్ముఖం పొందాలి. ధైర్యముతో బుద్ధి బలంతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంను ఏమాత్రము చింతన చేయరాదు. ఈ శ్లోకం గురించి మనకి పత్రి గారి వివరణ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. చూద్దాం ఒకసారి. మనస్సుతో ఇంద్రియ నిగ్రహము చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనస్సును ఆత్మలోనే స్థిరం చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి. అనగా బాహ్య చింతనకు అలవాటు పడిన మనస్సును బుద్ధితో నిగ్రహించాలి. అంటే మనస్సు అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ, పగ్గాలు, గుర్రాలకు వేసిన పగ్గాలు. బుద్ధి అంటే ఏంటిది, రథసారథి ఏం చేయాలి, మనస్సును చాలా నిగ్రహించాలి. అంటే ఈ రథసారథి అనేవాడు ఆ పగ్గాలను, కళ్ళాలను గట్టిగా ఉంచి పట్టుకోవాలి. ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి అంతర్ముఖం అయ్యేటట్టు ఆత్మలో స్థితం అయ్యేటట్టు చెయ్యాలి. ఆ విధంగా మనస్సును కంట్రోల్ పెట్టడం వల్ల ఏమైతుంది, ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి, ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే గుర్రాలు నిగ్రహించబడతాయి. అప్పుడు ఏమవుతుందట, బయటి వైపు ప్రయాణించే మనస్సు అంతర్ముఖం అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఆ మనస్సులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చినా వెంటనే వాటిని వదిలిపెట్టేయాలి. మనస్సులో ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యేలాగా చేసినా కూడా ఏమైతుందట, మళ్ళీ విషయ ఆలోచనలు, ప్రాపంచికమైన భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని వదిలిపెట్టాలి.
ఇలా నెమ్మది నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి. ధైర్యంగా చూసిండ్రా మాస్టర్, ఇది మనకు ఈ సందర్భంలో ధైర్యం అనే పదాన్ని వాడిండ్రు. చూడండి, ధ్యాన సాధనలో సహనమే ధైర్యము. ధ్యాన సాధనలో సహనము, ఓర్పు ఉండాలి. అరే మనకంటే సాధన నిన్న మొన్న స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొందిండ్రు, ఎంతో ఎనర్జీస్ ని పొందిండ్రు, నేను 1 ఇయర్ నుండి చేస్తున్నా నాకేం రాలేదు అనేది ఉండకూడదు. ఎవరి పూర్వజన్మ కర్మవాసన, ఎవరి పూర్వజన్మ సాధన ఎక్కడుందో అక్కడి నుంచి మనం ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఒకరికి వచ్చిన అనుభూతి ఒకరికి రాదు, ఒకరికి ఉన్న సాధన ఇంకోళ్ళకు ఉండదు. ఎవరిది వాళ్ళే, ఎవరి ప్రయాణం వాళ్ళే, ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే. కాబట్టి సాధనలో సహనం ఉండాలి. ఇది మరి అంతకుముందు కూడా చెప్పారు మాస్టర్స్. ధ్యాన సాధనలో సహనమే ధైర్యము, సహనమే మహాసాహసము. సహనం యొక్క ఇంపార్టెన్స్ అని పత్రి గారు కూడా అంత గొప్పగా నొక్కి నొక్కి చెప్తున్నారు. సహనంగా ఉండాలి. సాధన అనేది ఏం చెప్పారు మనకి, అంత తొందరనా అన్నారు కదా, అంతకుముందు మనం అనుకున్నాం కదా. అంత తొందర ఏముంది నీకు, సాధన చేసు నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటాం. ఈ శరీరం కాకుంటే ఇంకో శరీరం తీసుకుంటాం, ఇంకో జన్మ ఎత్తుతాం, ఇంకో జన్మ ఎత్తుతాం, సాధన చేస్తూ పోతాం. తొందర ఏం లేదు కదా. అలాంటప్పుడు సహనంగా నిదానంగా సాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. తర్వాత 26వ శ్లోకము. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మళ్ళీ ఒకసారి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అనగా సహజముగా నిలుకడ లేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలెను. చూసిరా మాస్టర్స్, మన ధ్యానంలోకి వచ్చేసినాం. పూర్తిగా మనం చేసే సాధననే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. ఎంత చక్కగా చూడండి. మళ్ళీ ఒకసారి పత్రి గారి వివరణ చూద్దాము. శ్లోకం ఏంటిది? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అనగా చంచల స్వభావం కలిగి ఉండి ఎంత మాత్రము నిలకడలేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. అంటే ప్యూర్ పిన్ పాయింట్కి వచ్చేసినాం మనం. ఇక ఆసనం వేసుకున్నాము, కూర్చొని ఏం చేయాలి, ఎలా ఇంద్రియాలను ఆ మనస్సుతోని బుద్ధితోని ఎలా కంట్రోల్ చేయాలి అన్ని నేర్చుకున్నాము. ఆ కంట్రోలింగ్ అంతా అయిపోయినాక చివరికి ఏంటిదట, మనస్సు అనేది ఆలోచనల పుట్ట. ఎప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటది. చంచలమైంది ఏంటి అనగా యక్ష ప్రశ్నలలో ధర్మరాజును అడుగుతాడు కదా, అత్యంత చంచలమైంది అంటే ధర్మరాజు ఏం సమాధానం చెప్తారు? మనస్సు. మనస్సు అనేది అత్యంత చంచలమైంది. కోతితోని మనం పోలుస్తాం కదా, అదే విధంగా అంతకంటే ఎక్కువ చంచలమైంది మనస్సు. మనస్సు అనేది ఆలోచనల పుట్ట. అదే ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటది. చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం, బేసిక్ అన్నట్టు మౌలికమైన స్వభావం. చంచలత్వం అనేది మనస్సు యొక్క స్వభావం. అది ఎంతసేపు ఇంద్రియ విషయ సుఖాల మీద, లేదా గత స్మృతుల మీద, లేదా భవిష్యత్తు ప్రణాళికల మీద ఎక్కడెక్కడో పరిగెడుతూనే ఉంటదన్నమాట. అది ఏంటిది, మామూలుగా ఉట్టిగా నిలకడగా కూర్చోదు. ఎంతసేపు ఇంద్రియ సుఖాలపైనైనా, లేదా గతంలో జరిగిన వాటిని తలుచుకొని కుమిలిపోవడమైనా, లేదా భవిష్యత్తు ప్రణాళికలైనా ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో అన్న భయమైన ఇదే ఆలోచన తప్పితే అది మామూలుగా ఉండదు. అటువంటి దానిని ఆత్మలో స్థితమయ్యేటట్టు చేయాలంటే ఉన్న గొప్ప ఉపాయము అంటే, అంత చంచలమైన దాన్ని కామ్గా చేసేసి ఆత్మ పైన నిలపడం అంటే చూడండి, నిజంగా ఎంత సాహసోపేతమైన చర్య అది. దానికి అంత పెద్ద సాహసమైన పనికి ఇంత సులభమైన మార్గం చెప్పారు మన పత్రి గారు. అదే ఒకే ఒక్క ఉపాయం, ఒకే ఒకటి. ఏంటిది మాస్టర్స్? శ్వాస మీద ధ్యాస.
శ్వాస మీద ధ్యాస పెడితే అంతటి చంచలమైన దాన్ని కూడా కామ్గా ఆత్మ పైన స్థితమయ్యేటట్టు మనం చేయవచ్చు. మనలో జరుగుతున్న శ్వాసను గమనిస్తూ 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 ఉండాలి. శ్వాసని గమనించాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. అయితే మనస్సును శ్వాసను గమనించడం మానేసి దాని సహజమైన అలవాటు ప్రకారం ఏం చేస్తుంది, ఒక 2 శ్వాసలు తీయగానే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటది, పరిగెడుతూ ఉంటది అటు ఇటు. దానిని ఏదో ఆలోచనకు వెళ్ళిపోతుంటే వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనకకు తీసుకురావాలి. అది పోతూ ఉండడం దాని యొక్క సహజ లక్షణం. మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం మన సాధన. మళ్ళీ మళ్ళీ శ్వాసని గమనింప చేయాలి. మనస్సు ఎన్నిసార్లు ఎక్కడికి పోతున్నా అన్నిసార్లు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. తీసుకువచ్చి ఏం చేయాలి, శ్వాసను గమనించేటట్టు చెయ్యాలి. మన గురువు గారు చెప్పారు కదా, శ్వాస గురువు, మనస్సు అనేది శిష్యుడు. ఆ శిష్యుని ఎప్పుడు గురువు కాళ్ళ దగ్గర పడేసేయాలి, లాక్ రావాలి, గురువు కాళ్ళ దగ్గర పడేసేయాలి. అంటే శ్వాస దగ్గర మనస్సును పడవేయాలి. అంటే ఏంటి అర్థము అంటే, మనస్సు శ్వాసను గమనిస్తూ ఉండడం వల్ల వేరే ఆలోచనలు చెయ్యకుండా ఉంటది. మనకు తెలిసిన ఒక కథ ఉంది కదా మాస్టర్, పని రాక్షసుడి కథ. పని రాక్షసుడు ఎప్పుడు ఏంటి, ఆ రాక్షసుడిని కోరుకున్నాడు ఒకతను. పాపం, నాకు అన్ని పనులు చేసి పెట్టే రాక్షసుడు అంటే, ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, నువ్వు పని చెప్పకుంటే నేను మింగేస్తా అంటాడు. కాబట్టి మళ్ళీ పోయి ఆ స్వామి దగ్గరికి పోయి అడిగితే, సరే నువ్వు నీకు మళ్ళా వేరే పని దొరికే వరకు ఈ చెట్టు ఎక్కి దిగు అని చెప్పేసి అని చెప్తాడు అనమాట. కాబట్టి పని ఉన్నప్పుడు పని చెప్తాడు, పని లేనప్పుడల్లా చెట్టు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. అంటే ఏదో ఒక పని ఉండాలి, లేకపోతే మింగేస్తాడు. ఇక్కడ కూడా మనస్సు కూడా ఏంటిది, మనస్సుకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉండాలి, లేకుంటే ఆలోచనల పైన పరిగెడుతూ ఉంటది. కాబట్టి ఏ పని చేసినాం మనస్సుకి అంటే, శ్వాసను గమనించే పని చెప్పేసినాం. కాబట్టి శ్వాసను గమనిస్తూ ఉండడం వల్ల ఇక చంచలత్వంతో బయటికి పరిగెత్తకుండా, ఆలోచనలు చేయకుండా మనస్సు దగ్గర కూర్చుంటది అనమాట. అయితే ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి. తీసుకువచ్చి శ్వాసని గమనించే విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తూనే ఉండాలి. ఇదే మనం చేయవలసిన సాధన, ఇదే ధ్యాన సాధన, ఇదే యోగ సాధన. దీనినే ధ్యాన యోగ సాధన అంటారు మాస్టర్స్. ఎంత చక్కగా ఉందో చూసిన. సూక్ష్మంలో మోక్షం అంటే ఇది. అంటే ఎంత చిన్న సరళమైన సులభమైన సాధన చెప్పిండ్రు, కానీ దీని యొక్క ఫలితం ఏంటిది అంటే పతాక స్థాయి, అల్టిమేట్ అన్నమాట. దేన్నైతే మనము పొందాలో దాన్ని పొందుతాం ఇంత చిన్న సులభమైన సాధన ద్వారా. ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక సంసారిక భావన ప్రవాహమంతా ఆగిపోతుంది. ఎప్పుడు శ్వాసని గమనించడం వల్ల ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. అంటే మనస్సు నశిస్తుంది. ఆలోచన రహితము, ఆలోచనలు శూన్యము అంటే దాని అర్థం మనస్సు శూన్యము. ఎప్పుడైతే మనస్సు శూన్యమో అప్పుడు మనకు ఏంటి, ఆత్మ పదార్థం అనేది అనుభూతి చెందుతాము మనము. ఆత్మ శూన్యం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకు సహస్రారం గుండా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది, విశ్వమయ ప్రాణశక్తి అనేది లోపలికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. అప్పుడు మాత్రమే మనము ఆత్మలో నిలిచి ఉన్నాము, మన మనస్సు అనేది ఆత్మలో స్థితమై ఉన్నది అని అర్థం మాస్టర్స్. అంటే అలాంటి ఉన్నతమైన ఏది పొందిన తర్వాత ఇంకోటి పొందన అవసరం లేదు. ఏ జ్ఞానము తెలుసుకున్న తర్వాత ఇంకో జ్ఞానము తెలుసుకోని అవసరం లేదు. అలాంటి స్థితిని చేరుకుంటాము. శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు ఒక అధ్యాయంలో చెప్పారు, యద్గత్వాని నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని పొందిన తర్వాత ఇంకోటి ఏది పొందన అవసరం లేదు. ఏ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలుసుకోని అవసరం లేదు. అలాంటి జ్ఞానమే ఆత్మజ్ఞానము, అలాంటి స్థితి ఆత్మస్థితి అని చెప్పారు మాస్టర్స్. దానినే ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా సాధకులు పొందగలుగుతారు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకము, ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం.
ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. అనగా ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. చూసిరా మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇవన్నీ మనము చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన సాధకులు, మన మాస్టర్స్ అందరూ ఇవన్నీ కలిగి ఉంటారు. ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండడము నెంబర్ 1. పాపరహితుడును, మనం ఫ్యాక్టరీనే పెట్టుకున్నాం, మన కర్మలన్నిటినీ తొలగించే ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాం సోమారంలో. మన కర్మలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి కాబట్టి పాప రహితుడును. రజోగుణము శాంతమైన వాడును, ఎలాంటి కామము క్రోధము బాగా ఏంటిది వెర్రి తలలు వేసే అట్లాంటి రజోగుణం లేనివాడు, అనగా ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేనివాడు. మన మాస్టర్లకు ప్రాపంచిక విషయాలు ఎక్కడివి? నోరు తెరిస్తే ఆత్మజ్ఞానం గురించి మాట్లాడడమే, నోరు తెరిస్తే ధ్యానం గురించి మాట్లాడడమే. ఇవాళ ఎంతసేపు చేసినావు, ఇవాళ ఎంతసేపు కూర్చున్నావు, ఏ అనుభవాలు వచ్చినాయి, ఇవి మాట్లాడుకోవడమే మనకు ఆనందం. కాబట్టి ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేదు ఎట్టి పరిస్థితులలో. సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడు. ఎప్పుడైతే మనము ధ్యానంలో మనస్సు శూన్యమైపోయి ఉందో, ఆలోచనలు శూన్యమైనాయో, మనము ఈ సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావము పొందిన వాళ్ళమే అవుతున్నాము. అలాంటి యోగి బ్రహ్మానందమును పొందుతాడు. అవును కదా మాస్టర్స్, ఎంతమంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఆ ఆనందాన్ని పొందడమే కానీ నోటితోని మనము చెప్పలేము, మనం వ్యక్తం చెయ్యలేము, ఒకరికి తెలియజెప్పలేము. అలాంటి ఆనందమే బ్రహ్మానందము. బయట ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా కూడా అలాంటి ఆనందాన్ని మనము పొందలేము అని మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది చెప్పారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, మీరు ఈ ప్రపంచం పైన, ఈ భూమి పైన ఈ శరీర ధారణ చేసి జన్మ తీసుకొని చెయ్యవలసిన పని ఇది అని భగవద్గీతలో ఎంత స్పష్టంగా చెప్పితే, దాన్ని తూచా తప్పకుండా ఆచరించి చూపించినది ఓన్లీ అండ్ ఓన్లీ మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే మాస్టర్. కాబట్టి మనం చాలా అదృష్టవంతులము. ఈ పిఎస్ఎస్ఎం మరియు ఈ మన పత్రి గారి ఈ సాధనని మనమందరము కూడా అవలంబిస్తున్నందుకు మనమందరము చాలా అదృష్టవంతులం మాస్టర్స్. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అనగా పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. ఇంకేముంది, కథ సుఖాంతం అన్నట్టు. ఏంటి? పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయుగా అనుభవించును. ఇంకా ఇదే అతని యొక్క స్వరూపము. కొంచెము దాని గురించి వివరంగా తెలుసుకుందాం మాస్టర్. దాని గురించి ఏం చెప్పాడు అంటే, ఈ పైన చెప్పిన ప్రకారంగా మనస్సు ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో నిలుపుచు దోషరహితుడైన యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమ సుఖమును సులభముగా పొందును. పరమ సుఖము, పరమానందము, పరమశాంతి ఇవన్నీ కూడా ఏంటిది? మోక్షము. ఇవన్నీ కూడా పర్యాయ పదాలే మాస్టర్స్. బ్రహ్మానందము సులభంగా లభించుటకు ఉపాయము ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏంటి అంటే, మోక్షము సులభంగా కలుగుటకు మార్గం ఏంటి అంటే, దానికి భగవానుడే ఈ శ్లోకంలో సమాధాన రూపంలో
ఏం చెప్పాడు అంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మనస్సు లోపల గల పాపములను అంటే దుర్గుణములను అంటే కామక్రోధములను పోగొట్టుకోవడము. రెండవది, మనస్సును నిరంతరము ఆత్మయందు లయింప చేయడము. 2 పాయింట్స్ చెప్పాడు మాస్టర్. ఒకటేమో ఈ దుర్గుణాలను, కామక్రోధాలను, రజోగుణ లక్షణాలను పోగొట్టుకోవడం నెంబర్ 1 పాయింట్. ఇంకొకటి ఏంటిది, మనస్సును నిరంతరం ఆత్మయందే లగ్నం చేయడము. అంటే నాకేమనిపిస్తుందంటే ఇవి 2 కూడా, ఒకటేమో ప్రాపంచికమైంది, బాహ్యపరమైంది, మన జీవితంలో ఆచరణకు సంబంధించింది మాస్టర్. అంటే రెండవదేమో సాధనకు సంబంధించింది. మనస్సును ఆత్మయందు స్థితము చేయడము అంటే ధ్యాన సాధన. ఒకటి ధ్యాన సాధన అయితే 2 ఆచరణ. చూసిందా, ఇవి 2 ఎంత ముఖ్యమైనయో మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. నువ్వు ధ్యానమే సరిపోదు, ఆచరణ కూడా కావాలి. ఆచరణ మాత్రమే సరిపోదు, ధ్యానం కూడా కావాలి. కాబట్టి ధ్యానంలో మనం ఎంత స్థాయికి పోయినా కూడా ఆచరణలో, మన జీవితంలో, మన నిత్య జీవితంలో మనం ఎదుటి మనిషి పట్ల, పరిసరాల పట్ల, పరిస్థితుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మన ఆచరణ అనేది అంటే అది ఏ విధంగా చెప్పాడు ఇక్కడ అంటే, మనస్సు లోపల గల పాపములను, దుర్గుణములను, కామక్రోధములను పోగొట్టుకోవాలి అంటే అంతే కదా మాస్టర్. ఆచరణ అనేది కరెక్ట్ గా ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో అప్పుడు మన ఆచరణ అనేది ఎరుకతోని మనము జీవించగలుగుతాము. రెండవది, మనస్సును నిరంతరము ఆత్మయందే స్థితమై ఉంచుట. ఇవి 2 చేయడం వలన మొట్టమొదటేమో చిత్తమందలి కల్మషం అది పోగొట్టుతుంది. ఈ కల్మష రాహిత్యం గురించి భగవానుడు గీతయందు పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మనస్సు కల్మష రాహిత్యంగా ఉంటుందో, నిష్కల్మషంగా ఉంటుందో, అలాంటి ప్రశాంతమైన చిత్తంలో మాత్రమే ఏంటిది ఆత్మ జ్ఞానము అనేది ప్రాప్తిస్తుంది. కల్మషం పూరితమైన ఏంటిది రజోగుణ లక్షణాలు ఉన్న అలాంటి చిత్తములో ఈ ఆత్మ జ్ఞాన ప్రాప్తి కలగదు అని పదే పదే చెప్తున్నారు. దృశ్య వాసనలు, పాపములు గల మనస్సు విజాతీయముగా నుండును కావున సజాతీయమగు ఆత్మయందు అది కలవదు. కావున దాని అందలి దోషములు ప్రయత్నపూర్వకంగానైనా తొలగించుకోవాలి ఎలా అయినా అని ఇక్కడ మనకి నొక్కి చెప్తున్నాడు. ఈ ప్రయత్నము ఏదో ఒకానొక కాలమున కానీ చాలదని నిరంతరము చేయాలి. ఇది ఈ విషయం కూడా మనము అంతకుముందు తెలుసుకున్నాము. ఈ సాధన అనేది నిరంతరము చేయవలసింది. మనుజుడు ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే అత్యంత సులభముగా బ్రహ్మానుభూతిని పొందును, పరమానందమును కైవసము చేసుకొనగలడు అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాస్టర్స్. ఒక శ్లోకము చెప్పుకుందాము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. మళ్ళీ ఒకసారి, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అనగా వ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపమగా యుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నిటినీ సమభావంతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగాను అన్ని ప్రాణులన్నిటినీ తన ఆత్మయందు కల్పితములగను భావించును. చూడండి మాస్టర్, అల్టిమేట్ పాయింట్ ఇక్కడ చెప్పారు. మనము దీన్ని కూడా పత్రి గారి వివరణ చూద్దాము. దీనికి సంబంధించి కూడా మళ్ళొకసారి శ్లోకము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అంటే ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను, సమస్త భూతాలలో తనను దర్శిస్తాడు. చూడండి, ఏకత్వంలోకి వచ్చేసినాం కదా. ఏకత్వం అంతా సర్వవ్యాపకమైన ఆత్మనే. సర్వభూతాలలో తనను చూసుకోవాలి, తనలో అన్ని భూతాలను చూసుకోవాలి.
ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు. అంటే ఒకానొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతాడు. ఆత్మ స్వరూపము, స్వస్వరూపము. మొన్న కూడా మనకు మూవీలో చెప్పాడు కదా, ఏంటిది స్వస్థత అంటే స్వస్థితిని పొందడమే స్వస్థత. స్వస్థితి ఏంటిది మాస్టర్స్? ఆత్మస్థితియే స్వస్థితి. మన స్వస్థితి ఏంటిది? ఆత్మస్థితిని పొందడమే, ఆనంద స్థితిని పొందడమే. మనిషి యొక్క స్వరూపము ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపాన్ని పొందడమే మన స్వస్థితి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, అలాంటి వాడు ఆత్మే అవుతాడు. అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శిస్తాడు. ఓకే, మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ విధంగా సాధన చేస్తూ బ్రహ్మజ్ఞానం పొందిన వాడవుతాడు అని చెప్పినాం కదా. ఆ బ్రహ్మజ్ఞాని అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో లయము చెందే బ్రహ్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడట? సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే ఒక అఖండ చైతన్యాన్ని దర్శిస్తాడు. నేను ఆత్మయే కాని ఈ దేహం కాదు అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్రా ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. సమస్త నామరూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మ స్థితిని అనుభవం చెందుతాడు. తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలుగదు మాస్టర్స్. అవును కదా, మన సాధకులు ఎంతమంది దీన్ని చూపించారు. దేహము, నేను దేహము అనుకున్నంత వరకు ఈ స్థితి మనకు కలగదు, ఈ ఆత్మస్థితి కలగదు. కనుక ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వానికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. ధ్యానం చేయగా 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 ఎవరైతే ఆత్మస్థితిని తెలుసుకుంటారో వాళ్లకు ఈ సర్వవ్యాపకత్వం, ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అనేది అర్థమవుతుంది. అప్పుడు జగత్తులోని ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్నే, ఆ ఆత్మనే చూస్తాడు. తనకంటే భిన్నంగా ఏది లేదని తెలుసుకుంటాడు. సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగతమైన వానికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం, ఏకత్వం అర్థమవుతుంది. సమస్తంలోనూ తనను, తనలో సమస్తాన్ని చూసుకుంటాడు. చూసిన మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఈ శ్లోకం అంతా కూడా చెప్తుంటే నాకు పత్రి గారే కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటిది? ఇలాంటి వాడు ఏంటిది? సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అన్నిట్లోనూ చూస్తారు అని చెప్పాడు ఇక్కడ. నిజానికి ఇలా చూసే ఈ యోగి కూడా ఈ అనంతమైన చైతన్యంలో తను కూడా కలిసిపోతాడు. అంటే అనంతమైన చైతన్యానికి తనకి భేదం లేదు, అనంతమైన చైతన్యమే తను అయిపోతాడు అనడానికి మన గురువు గారే కదా మంచి ఉదాహరణ. ఎందుకని? ఇప్పుడు చూడండి, సార్ పత్రి గారు బాడీలో ఉంటే విజయవాడలో ఉంటే విజయవాడలో ఉండేవాళ్ళు, తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అనంతమైన చైతన్యం, విశ్వవ్యాపకమైన చైతన్యంలో కలిసిపోయి అంతటా ఉన్నారు, అందరినీ చూస్తున్నారు, అందరి సాధనలు చూస్తున్నారు. ఎవరెవరు ఎంత బాగా ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, శాకాహారాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని ఎలా ప్రచారం చేస్తున్నారు, ఎలా ముందుకు అంతటా సర్వ ప్రాణికోటిలో ప్రతి అణువులో కూడా చూస్తున్నారు, అన్నిట్లో కూడా వ్యాపించి ఉన్నారు. అంటే విశ్వవ్యాపకం అయిపోయారు, విశ్వ చైతన్యంలో కలిసిపోయారు అనేది మన ఈ శ్లోకానికి అద్దం పట్టినట్టుగా మనందరూ మాస్టర్స్ కూడా ఉన్నారు మాస్టర్స్. ఇంకొకటి ఏంటి అంటే ఏంటిది, మన జేతవనం ప్రభాకర్ సార్ వాళ్ళ బ్రదర్, ఆ మాస్టర్ని కూడా నేను ఒకటి విన్నాను. ఏంటి అంటే తను కూడా విశ్వ చైతన్యంలో కలిసిపోయి, అనంత చైతన్యంలో కలిసిపోయింది అనడానికి ఎంతో మందికి ఎన్నో ఉదాహరణలు, మనకి అనుభవాలు పొందారు మాస్టర్స్. అంటే మన మాస్టర్స్ అందరూ ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సాధనని ఎంత తూచా తప్పకుండా వాళ్ళు దాన్ని సాధన చేసి ఎలాంటి ఆత్మస్థితిని పొందారు అనడానికి మనకి ఎలాంటి సంకోచం అవసరం లేదు మాస్టర్స్.
మనమందరము చాలా చాలా అదృష్టవంతులం. ఇంత గొప్ప సాధన మనకి దొరికింది. శ్వాస మీద ధ్యాస అనేది మన పత్రి గారు దీన్ని అందించారు. మనము ఎంతో గురువు గారికి రుణపడి ఉంటాము. అదే విధంగా మన శాయశక్తుల సాధనకి మన కాలాన్ని వెచ్చిస్తూ సాధనలో అందరము ముందుకు వెళ్దాం మాస్టర్స్. ఈ రోజుతో ఈ తరగతిని ముగిద్దాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం హరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కసారి ఉషా మేడం గట్టే క్లాప్స్, శ్రీకృష్ణ పరమాత్మ గట్టే క్లాప్స్ మాస్టర్. ఎందుకంటే మనం వింటున్నాము అంటేనే మన ధ్యానంలో ఉన్నట్టే మాస్టర్. శ్రద్ధగా వింటున్నామంటే ధ్యానంలో ఉన్నట్టే. కాబట్టి కృష్ణునికి ఒక్కసారి గట్టే క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్. రామరావు సార్ లైన్లో ఉన్నారా?